ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి సనే తైకైచి. దీపోత్సవ్ 2025 గిన్నిస్ రికార్డు నమోదు. దీపోత్సవ్ 2025 అయోధ్య నగరంలో అక్టోబర్ 21న జరిగింది. ఈ కార్యక్రమంలో 2 గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. అందులో మొదటిది సరయూ నది ఒడ్డున జరిగిన కార్యక్రమంలో 26,17,215 దీపాలు వెలిగించి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించారు. డ్రోన్ ఇమేజింగ్ ఉపయోగించి ఈ రికార్డును ధృవీకరించారు. అలాగే ఈ కార్యక్రమంలో 2,128 అర్చకులు మరియు భక్తులు ఏకకాలంలో మహాసరయూ హారతి నిర్వహించారు. దీనికి కూడా గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదవడం విశేషం. ప్రపంచ పోలియో దినోత్సవం 2025 ప్రపంచ పోలియో దినోత్సవంను ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న జరుపుకుంటారు. పోలియో వ్యాధికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన డాక్టర్ జోనాస్ సాల్క్ పుట్టినరోజు సందర్భంగా రోటరీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ప్రారంభించింది. అయితే 1955వ సంవత్సరంలో డాక్టర్ జోనాస్ సాల్క్ ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్‌ను కనిపెట్టగా 1962వ సంవత్సరంలో డాక్టర్ ఆల్బర్ట్ సావిన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టారు. ఇక ప్రపంచ పోలియో దినోత్సవం 2025 యొక్క థీమ్ వచ్చేసి ఎండ్ పోలియో ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ వ్యాక్సిన్, ఎవ్రీవేర్. ఇందులో ఎవ్రీ చైల్డ్ అనగా పిల్లలందరికీ వ్యాక్సిన్ చేరేలా చేయడం. ఎవ్రీ వ్యాక్సిన్ అనగా ప్రతి వ్యాక్సిన్‌ను నాణ్యత మరియు సురక్షితంగా తయారు చేయడం. ఎవ్రీవేర్ అనగా ప్రపంచంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు పోలియో వ్యాక్సిన్‌లు చేరుకునేలా చేయడం. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025 శాస్త్ర, సాంకేతిక మరియు ఆవిష్కరణలకు చేసిన కృషికి గాను దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారంను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక 2025 రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం విజేతలను అక్టోబర్ 26న ప్రకటించింది. మొత్తం 13 రంగాలలో 4 రకాల అవార్డులను అందజేశారు. ఆ 13 రంగాల వివరాలు చూసుకుంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, పర్యావరణం, అణుశక్తి, అంతరిక్ష శాస్త్రం, టెక్నాలజీ, ఆవిష్కరణలు ఉన్నాయి. ఇక 4 రకాల అవార్డుల వివరాలు చూసుకుంటే విజ్ఞాన రత్న, విజ్ఞానశ్రీ, విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్, విజ్ఞాన్ టీమ్ అవార్డులు ఉన్నాయి. ఇక 2025 రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డు విజేతల వివరాలు చూసుకుంటే మొదటగా విజ్ఞాన రత్న. ఈ అవార్డును ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్ గెలుచుకున్నారు. భౌతిక శాస్త్రానికి ఆయన చేసిన కృషికి గాను మరణాంతరం ఈ అవార్డు లభించింది. ఇక రెండవది విజ్ఞానశ్రీ. ఈ అవార్డును మొత్తం 8 మంది అందుకున్నారు. ఇక వారి వివరాలు చూసుకుంటే వ్యవసాయ రంగంలో డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, అలాగే అటామిక్ ఎనర్జీ రంగంలో డాక్టర్ యూసుఫ్ మహ్మద్, అలాగే జీవశాస్త్ర రంగంలో డాక్టర్ కె తంగరాజు, అలాగే కెమిస్ట్రీ రంగంలో ప్రొఫెసర్ ప్రదీప్ తలాపిల్, అలాగే ఇంజనీరింగ్ రంగంలో ప్రొఫెసర్ అనిరుద్ధ బాలచంద్ర పండిత్, అలాగే పర్యావరణ రంగంలో డాక్టర్ ఎస్ వెంకటమోహన్, అలాగే మ్యాథ్స్ మరియు కంప్యూటర్ సైన్స్‌లో ప్రొఫెసర్ మహాన్ ఎంజే, అలాగే అంతరిక్షం మరియు సాంకేతిక రంగంలో ఎన్ శ్రీజయన్లు విజ్ఞానశ్రీ అవార్డును అందుకున్నారు. ఇక
విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గురించి చూస్తే, ఈ అవార్డును 45 సంవత్సరాలలోపు ఉన్న యువ శాస్త్రవేత్తలకు అందిస్తారు. 2025 సంవత్సరంలో ఈ అవార్డును మొత్తం 14 మంది గెలుచుకున్నారు. వారి పేర్లు చూస్తే డాక్టర్ జగదీప్ గుప్తా, డాక్టర్ సత్యేంద్ర కుమార్, శ్రీ దేబార్కా సేన్ గుప్తా, డాక్టర్ దీప, డాక్టర్ దివ్యేందు దాస్, డాక్టర్ వలీర్ రెహమాన్, ప్రొఫెసర్ ఆర్కా ప్రభా బసు, ప్రొఫెసర్ సబ్యసాచి ముఖర్జీ, ప్రొఫెసర్ శ్వేతా ప్రేమ్ కుమార్, డాక్టర్ సర్ఫ్, డాక్టర్ సురేష్ అగర్వాల్, శ్రీకాంత్ మోర్, శ్రీ అంకుర గార్గ్, ప్రొఫెసర్ మోహన శంకర శివప్రకాష్లు ఉన్నారు. ఇక విజ్ఞాన్ టీమ్ అవార్డ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అరోమా మిషన్ బృందానికి ఈ అవార్డు లభించింది. 2025 ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకుగా భారతీయ బ్యాంక్, న్యూయార్క్కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ అనే పత్రిక ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంక్ 2025 అనే పేరుతో అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును భారతీయ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ ఉత్తమ బ్యాంక్ అవార్డును గెలుచుకుంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన వార్షిక ప్రపంచ ఉత్తమ బ్యాంకుల కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. దేశంలోని 5 బీచ్లు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పొందాయి. అయితే ఆ 5 బీచ్లు మహారాష్ట్రలోనే ఉండటం విశేషం. ఆ బీచ్ల వివరాలు చూసుకుంటే, రాయగఢ్ జిల్లాలోని శ్రీవర్ధన్ బీచ్, రాయగఢ్ జిల్లాలోని నాగో బీచ్, పాల్ఘర్ జిల్లాలోని పర్నాకా బీచ్, రత్నగిరి జిల్లాలోని గుహగర్ బీచ్, రత్నగిరి జిల్లాలోని లడ్గర్ బీచ్లు ఉన్నాయి. ఇక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది డెన్మార్క్లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎకో లేబుల్. అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ సంపాదించాలంటే 33 కఠినమైన ప్రమాణాలను కలిగి ఉండాలి. వాటిలో ముఖ్యమైనవి నీటి నాణ్యత మరియు సముద్ర భద్రత, పర్యావరణ అవగాహన, పర్యావరణ అనుకూల నిర్వహణ పద్ధతులు, ప్రజా సౌకర్యాలు మరియు అందుబాటు, అలాగే స్థిరమైన పర్యాటక మౌలిక సదుపాయాలు కలిగి ఉండాలి. ఇలా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన బీచ్లు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తుంది. 18వ హైడ్రోగ్రాఫిక్ సర్వే రక్షణ మంత్రిత్వ శాఖ మరియు మారిషస్ హైడ్రోగ్రాఫిక్ సర్వీస్ సహకారంతో ఐఎన్ఎస్ సట్లెజ్ హైడ్రోగ్రాఫిక్ సర్వేను విజయవంతంగా ముగించింది. ఈ సర్వేలో ఐఎన్ఎస్ సట్లెజ్ దాదాపు 35,000 చదరపు నాటికల్ మైళ్ళను కవర్ చేసింది. అక్టోబర్ 26, 2025న ఈ సర్వే జరిగింది. ఇక ఈ సర్వేతో పాటు 6 మారిషస్ సిబ్బందికి అధునాతన హైడ్రోగ్రాఫిక్ పద్ధతులలో శిక్షణ కూడా ఇచ్చారు. అయితే ఇండియా మరియు మారిషస్ దేశాల మధ్య హైడ్రోగ్రాఫిక్ సహకారంపై 2005వ సంవత్సరంలో ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం భారత నావికాదళం యొక్క హైడ్రోగ్రాఫిక్ ఫ్లీట్ మారిషస్ దేశ సముద్ర మండలాలను మ్యాప్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే మారిషస్ సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తుంది. బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ను గెలుచుకున్న భారత సంతతి వ్యక్తి. భారత సంతతికి చెందిన చరిత్రకారుడు సునీల్ అమృత్ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ను గెలుచుకున్నాడు. తాను రాసిన ది బర్నింగ్ ఎర్త్, యాన్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ 500 ఇయర్స్ అనే నవలకు గాను ఈ బహుమతి గెలుచుకున్నాడు. సునీల్ అమృత్ దక్షిణ భారతదేశ తల్లిదండ్రులకు కెన్యాలో జన్మించాడు. 2017వ సంవత్సరంలో సునీల్ అమృత్
మాక్ ఆర్డర్ ఫెలోషిప్ అనే అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఇక బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ గురించి చూస్తే, ఈ ప్రైజ్‌ను 2013 సంవత్సరంలో ప్రారంభించారు. అలాగే ఈ ప్రైజ్ గెలుచుకున్న వారికి 25,000 బ్రిటిష్ పౌండ్లు బహుమానంగా ఇస్తారు. అలాగే షార్ట్ లిస్ట్‌లో చేయబడిన రచయితలకు 1000 బ్రిటిష్ పౌండ్ల నగదు బహుమానంగా ఇస్తారు. ఇక 2025 సంవత్సరంలో 5గురు రచయితలు షార్ట్ లిస్ట్ అయ్యారు. వారి పేర్లు చూసుకుంటే గ్రేమ్ లాసన్, లూసీ యాష్, విలియం, సోఫీ హర్మన్, బ్రోన్వెన్ ఎవరెల్లు ఉన్నారు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి 2025 ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ. సౌత్ కొరియా, బి. చైనా, సి. జపాన్, డి. ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సౌత్ కొరియా. మిస్టీ ఇనిషియేటివ్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. జలశక్తి మంత్రిత్వ శాఖ, సి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, డి. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క అడ్వైజరీ బోర్డ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. మాధవీలత, బి. ప్రతిభా సింగ్, సి. సంజీవని చౌదరి, డి. అమృత ఖాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రతిభా సింగ్. రామానుజన్ ఫెలోషిప్ కార్యక్రమం ఏ ఏ దేశాల మధ్య జరగనుంది? ఏ. ఇండియా మరియు యుఎస్ఏ, బి. ఇండియా మరియు కెనడా, సి. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్, డి. ఇండియా మరియు రష్యా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. మొబైల్ ఫోన్ రికవరీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. కర్ణాటక, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ. 1615 సంవత్సరంలో జహాంగీర్ ఆస్థానానికి చేరుకున్న చక్రవర్తి 1వ జేమ్స్ యొక్క రాయబారి ఎవరు? ఏ. సర్ జేమ్స్ హే, బి. సర్ థామస్ రో, సి. సర్ థామస్ హోవార్డ్, డి. సర్ జాన్ డిగ్బీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సర్ థామస్ రో. చక్రవర్తి 1వ జేమ్స్ యొక్క రాయబారిగా సర్ థామస్ రో 1615 సంవత్సరంలో ఆగ్రాలోని మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఆస్థానానికి చేరుకున్నాడు. జహాంగీర్ అతనికి 400 మన్సబ్లు బహుకరించాడు. తంజావూరు, అన్హిల్వాడ, తారా మరియు కనౌజ్ ఈ కింది రాజవంశాల యొక్క రాజధానులు వరుసగా ఏ. ప్రతిహార, హర్మారా, సోలాంకి మరియు చోళ, బి. చోళ, సోలాంకి, పర్మారా మరియు ప్రతిహార, సి. పాండ్య, సోలంకి, ప్రతిహార మరియు చోళ, డి. చోళ, పర్మారా, ప్రతిహార మరియు సోలంకి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చోళ, సోలంకి, పర్మారా మరియు ప్రతిహార. వీటిలో చోళ రాజవంశం
దక్షిణ భారతదేశంలోని తమిళ రాజవంశం. అలాగే ఈ రాజవంశం అత్యంత ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశాలలో ఒకటి. కింది వారిలో ఎవరు గత గురువుల రచనలన్నింటినీ సేకరించి శ్లోకాల రూపంలో రాశారు? ఏ. గురు హర్ గోవింద్, బి. గురు హర్ కిషన్, సి. గురు అర్జున్ దేవ్, డి. గురు గోవింద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గురు అర్జున్ దేవ్. గురు అర్జున్ దేవ్ తన గురువుల రచనలన్నింటినీ సేకరించి శ్లోకాల రూపంలో రాశాడు. అయితే గురు అర్జున్ దేవ్ 1563 సంవత్సరం ఏప్రిల్ 15న జన్మించాడు. మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు కూడా చేశారు. ఇస్లాంలోకి మారమని కూడా అడిగారు. అయితే దీనిని తిరస్కరించిన గురు అర్జున్ దేవ్ను 1606 సంవత్సరంలో ఉరితీశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ దివానీ రియాసత్ను ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఏ. రెవెన్యూ కలెక్షన్, బి. సివిల్ కోర్టు కార్యకలాపాలు, సి. పన్ను నియంత్రణ, డి. మార్కెట్ నియంత్రణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మార్కెట్ నియంత్రణ. మార్కెట్ నియంత్రణను బలోపేతం చేయడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ దివానీ రియాసత్ మరియు షాహీ మండీలను స్థాపించాడు. ఆర్థిక మార్పులను పర్యవేక్షించడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ గూఢచారి వ్యవస్థను కూడా బలోపేతం చేశాడు. శివాజీ మంత్రిమండలిలో ఆర్థిక మంత్రిని ఇలా పిలిచేవారు? ఏ. మజుందార్, బి. దబీర్, సి. సారే నౌబత్, డి. పేష్వా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మజుందార్. మజుందార్ లేదా ఆమాత్య అనే పదవి ఆదాయం మరియు ఖర్చుల ఖాతాలను చూసుకునే ఆర్థిక మరియు రెవెన్యూ మంత్రి. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల గూగుల్ క్లౌడ్లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా నియమితులైన భారతీయుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.